భారత్ మాతాకి జై. భారతీయులందరికీ కూడా గత వీడియోలలో నేను పెట్టిన ఎలక్షన్ల కంటే ముందు అవన్నీ రిపీట్ చేసి మీకు వినిపించాలని మరొకసారి మీ ముందుకు వచ్చాను. తొర్రూరు నుండి సీని నటుడు కిన్నెర యాదగిరిని, గతంలో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ని, ఇప్పుడు బీజేపీ కార్యకర్తని. మిత్రులారా, గత వీడియోలో ఏం చెప్పానంటే, మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లకి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి మెజార్టీతో గెలుస్తుందని, గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి చేసే వాగ్దానాలు నిలబెట్టుకోలేడని, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ దివాలా తీస్తుందని, దాని తర్వాత నిన్న జరిగిన ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లలో నరేంద్ర మోదీ గారు మంచి మెజార్టీతో వస్తాడని, మరొకసారి మూడోసారి ప్రధానమంత్రి అవుతాడని, గతంలో మన నెహ్రూ గారు చేసిన కొన్ని రూల్స్, కులానికి ఒక రూల్స్ కొన్ని ఉన్నాయి, అవి మారుస్తాడని, అదేవిధంగా హిందువులకి 2 పిల్లలు తప్ప 3వ పిల్లలు ఉండకూడదు, ఉంటే వాళ్ళకి ప్రభుత్వంలో ఏ స్థానం లేదని రూలు పాటించారు. మరి అదేవిధంగా ముస్లిం సోదరులకి ఏ రూలు లేదు, క్రీస్తులకి ఏ రూలు లేదు. మస్జిద్కి వచ్చేస్తుంటే ఫ్లడ్డు, మస్జిద్లకి వచ్చేస్తుంటే డబ్బు, చర్చిల మీద వచ్చే డబ్బు అది రాష్ట్రానికి ఉపయోగపడతలేదని, హిందూ దేవాలయాల మీద వచ్చే డబ్బు రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. ఒక రాష్ట్రంలో ఇన్ని చట్టాలు ఏ విధంగా ఉంటాయని, ఈ చట్టాలన్నీ మారాలంటే నరేంద్ర మోదీకే సాధ్యం అని గతంలో నేను చెప్పడం కూడా జరిగింది. కోర్టు తీర్పు అందరికీ సమానమే, చట్టం అందరికీ సమానమే, భారత రాజ్యాంగంలో ఉన్న అందరికీ కూడా ఒకే రూలు. అది నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత చేస్తాడని, నరేంద్ర యోగి కూడా ఇది చేస్తాడని నేను గతంలోనే చెప్పాను. మిత్రులారా, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇవన్నీ నరేంద్ర మోదీ గారు అతి తొందరలో చేసి తీరి ఈ ఒక భారత రాజ్యాన్ని రామరాజ్యం చేస్తాడని మీ అందరికీ తెలియచేస్తూ ఉంటున్నాను. జై శ్రీరామ్.